అందరికీ నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మొహమ్మద్ అజారుద్దీన్ గారు, అడ్వైజర్స్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మేయర్ గారు, వేదికను అలంకరించినటువంటి సీనియర్ పాలిటీషియన్స్ మరియు సీనియర్ అధికారులు, మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రూప్ 3 నియామక పత్రాలు అందుకోపోతున్నటువంటి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానం, నమస్కారం. మీరు ఈరోజు మా కుటుంబంలో సభ్యులుగా రాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు డైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి వారు ఉంటే, వారు కాకుండా యూనివర్సిటీల్లో, కార్పొరేషన్స్లో, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇతరత్రా కలుపుకుంటే దాదాపు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ పెద్ద కుటుంబంలోకి ఎంతో కష్టతో, కఠోరమైనటువంటి దీక్షతో శ్రమించి మీరంతా ఈ కుటుంబంలో ఈరోజు రాబోతున్నారు. ఇది ఒక ఉద్యోగం మాత్రమే కాదు, మీ అందరికీ కూడా తెలుసు. ఎంత కష్టపడ్డారో మీ తల్లిదండ్రులకు తెలుసు, మీ కుటుంబ సభ్యులకు తెలుసు, మీ ఊరి వారికి తెలుసు. మీతో పాటు శ్రమపడి పరీక్షలో సక్సెస్ అయినటువంటి వారికి కూడా తెలుసు. దాదాపు 5.5 లక్షల మంది ఈ పరీక్ష కోసం అప్లై చేసుకుంటే, దానిలో దాదాపు 2.5 లక్షల మంది పరీక్ష రాస్తే, ఈరోజు కేవలం వారందరికంటే మేము మిన్న, వారందరికంటే మేము మెరుగని చెప్పి మీరందరూ కూడా ఒక కఠినమైనటువంటి సవాల్ను ఎదుర్కొని, ఒక ఛాలెంజ్ను ఎదుర్కొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మీదుగా మీరు నియామక పత్రాలను అందుకోబోతున్నారు. దానికి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ ఊరి వారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా మీరు సాధించినటువంటి విజయం వ్యక్తిగతం, కానీ ఇప్పటి నుంచి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ప్రజాపరం, ప్రజాసేవ కోసం, ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి కోసం అని చెప్పే ఈ రాష్ట్రంలో మీరంతా కూడా నియమించబడ్డారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను నిలబెట్టడానికి మీరంతా కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం కూడా లేదు. మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాకు వెళ్ళారు. అటు ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టుకుంటే దక్షిణాన ఉన్నటువంటి ఆలంపూర్ దాకా, అటు కొత్తగూడెం భద్రాద్రి నుంచి మొదలుపెట్టుకుంటే జహీరాబాద్ దాకా, దేశంలో అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ కూడా దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మనకు ఒక మంచి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు రావడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ కేబినెట్ సభ్యులు కానీ, ఇతరత్రా ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటే, వారి యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి, కార్యక్రమాల్ని ప్రజల్లోకి అందించేటువంటి పాత్రలో మీరంతా కూడా కీలకమైనటువంటి పాత్ర వహించబోతున్నారు. ఎందుకోసం అని చెప్పంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నినాదాన్ని ఇచ్చారు. ఏమిటని చెప్పంటే తెలంగాణ రైజింగ్ అని చెప్పన్నారు. అంటే తెలంగాణ ముందుకు దూసుకు వెళ్తుందని చెప్పంటే ఏమిటి? 2047కు వికసిత్ భారత్ అని చెప్పి ఏదైతే అనుకుంటున్నామో, దానిలో భాగంగా తెలంగాణ కూడా దేశం $30 ట్రిలియన్ ఎకానమీ అయితే, మన రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీ కావాలని చెప్పి, అందులో భాగంగానే 2035 కల్లా కూడా $1 ట్రిలియన్ వ్యవస్థ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశనం చేశారు. ఈ దిశానిర్దేశనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పంటే, అందరికీ అవకాశాలు ఉండాలి. అభివృద్ధి అనేటువంటిది కొంతమందికి మాత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు,
రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చెందినటువంటి వారు కావచ్చు, అందరికీ కూడా ఉద్యోగాలు ఉండాలి, సముచితమైనటువంటి జీవన ప్రమాణాలు ఉండాలి, అందరికీ విద్య ఉండాలి, అందరికీ ఆరోగ్యం అందాలి, సమాజంలో ఉంటే చిట్ట చివరి వ్యక్తి కూడా ఇవన్నీ కూడా అందాలనే ఉద్దేశంతో ఈ దిశానిర్దేశనం చేయడం జరిగింది. అంతే తప్పితే ఇదేదో చెప్పుకోవడానికి అందంగా ఉండేటువంటి ఒక నినాదం మాత్రమే కాదు. ఈ తెలంగాణ రైజింగ్ 2047 అనేటువంటి దాన్ని సఫలీకృతం చేయాలని చెప్పంటే ఆ గురుతరమైనటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ రోజున 5.5 లక్షల మందిలోంచి మీరు ఎలాగైతే మెరికల్గా 1400 మంది 1370 మంది బయటకు వచ్చారో, వచ్చేటువంటి 25-30 సంవత్సరాల వరకు ప్రజాసేవలో మీరంతా కూడా ముందుంటబోతున్నారు. కాబట్టి ఈ నినాదం ఏదైతే ఉందో, ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ దిశానిర్దేశనం ఏదైతే ఉందో, అది ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోవడంతో పాటు వారు చెప్పేటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించినట్టు అయితే సులువుగా మీరు చేయగలుగుతారు. ఎందుకోసం అని చెప్పంటే ఈ నినాదం ఒక ప్రసంగాల్లో కానీ సమిట్స్లో కానీ చెప్పేటువంటి విషయం మాత్రమే కాదు, అది మీకు ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. రోజువారీ నిర్ణయాలు, కార్యాలయానికి వచ్చేటువంటి ప్రజలు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, పేదవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వీరందరికీ కూడా సముచితమైనటువంటి సేవలు అందించడంలో మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించబోతున్నారు. అందులో మరీ ముఖ్యంగా సార్, ఈరోజు చూసినట్లయితే ఈ 1370 మందిలో దాదాపు సగం మంది ఆర్థిక శాఖలో జాయిన్ అవ్వబోతున్నారు. ఆర్థిక శాఖకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి భారతదేశంలో అత్యంత అధిక కాలం ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే మీరు జాయిన్ అవ్వబోతున్నారో, అన్ని శాఖలు ముఖ్యమైనటువంటివే. కొన్ని శాఖలు ప్రజలతోటి అనునిత్యం సంబంధం ఉన్నటువంటి శాఖలు ఉంటాయి. ప్రజా అవసరాలు ప్రతిరోజు కూడా వారు తీరుస్తుంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది అందరికీ కనపడినటువంటి డిపార్ట్మెంట్, కానీ అతి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్. అదొక నాడీ వ్యవస్థ లాంటిది. ఇట్స్ లైక్ ఏ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మన హ్యూమన్ బాడీలో ఎలాగైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో, ప్రతి చోట దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. మీరు సక్రమంగా పనిచేస్తే, నిధులు సక్రమంగా అందించగలిగితే జీతాలు సకాలంలో అందుతాయి, పెన్షన్లు సకాలంలో ఇవ్వగలుగుతాం, స్కాలర్షిప్ సకాలంలో ఇవ్వగలుగుతాం, అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రతి చివరి ఫ్యామిలీకు అందేటట్టు మనం చూడగలుగుతాం. ఒకవేళ సక్రమంగా పనిచేయకపోతే ప్రభుత్వానికి ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. కాబట్టి ఈ గురుతరమైనటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి దాన్ని మీరు గుర్తెరిగి మొదటి నుంచి కూడా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను. ఎందుకోసం అని చెప్పంటే మీరందరూ లక్షలాది వేలాది కోట్ల రూపాయలు మీ కెరియర్స్లో ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం చూస్తారు. ఉదాహరణకు గత సంవత్సరం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం 2,40,000 కోట్లకు సంవత్సరంలో ఖర్చు పెట్టింది. ఐటీ వారు చెప్పేటువంటి లెక్కల ప్రకారం సంవత్సరానికి 2,000 పని గంటలని చెప్పి అనుకుంటే ప్రతి గంటకు కూడా మనం 120 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 120 కోట్ల ఆదాయం వస్తుంది, 120 కోట్ల ఖర్చు జరుగుతుంది. అంటే ప్రతి నిమిషానికి 2 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఉంటుంది, ఖర్చు కూడా ఉంటుంది. మరి ఈ పెట్టేటువంటి ప్రతి పైసా కూడా ఇది ప్రభుత్వానికి కాదు, ప్రజలది. ట్యాక్స్ కట్టేటువంటి ప్రజలది. పేదవారు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, జిఎస్టీ రూపంలో కావచ్చు, ఒక వెహికల్ కొంటేటువంటి అప్పుడు కట్టేటువంటి పన్ను కావచ్చు, భూమి అమ్మినప్పుడు వచ్చేటువంటి పన్ను కావచ్చు. ఇవన్నీ కూడా కలిపితే కనుక ఇటువంటి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని సమర్థవంతంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమాని కోసం ఖర్చు పెట్టేటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉండబోతుంది. కాబట్టి ఈ బాధ్యతను మీరందరూ కూడా సక్రమంగా హ్యాండిల్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి హ్యాండిల్ చేయాలని చెప్పండి సార్, మీరు 30 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఏమైనా చిట్కాలు ఉన్నాయని చెప్పంటే దీనిలో కొన్ని ప్రిన్సిపల్స్ మాత్రం మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటని చెప్పంటే సమర్థత. మనం ఏ పని చేయాలని చెప్పి అనుకున్నా కూడా ప్రభుత్వంలో కొన్ని నిబంధనలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా సమర్థంగా అర్థం చేసుకుని మీరు సమర్థతతోటి మీ విధులన్నీ కూడా నిర్వర్తించాలి. రెండవది ఏంటని చెప్పంటే ఎంపతి అని చెప్పంటాం ఇంగ్లీష్లో. ఎంపతి అని చెప్పంటే సానుభూతిగా చూడడం. ఎందుకంటే మీ దగ్గర వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు,
వారిని సరిగా అర్థం చేసుకుని రూల్స్ అడ్డం పెట్టుకోకుండా వారికి ఏ రకంగా సహాయం చేయాలనేటువంటి దాని గురించి అన్నిత్యం మనం ఆలోచించాలి. దాని తర్వాత కరేజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం చెప్పంటే ధైర్యం లేనటువంటి సమయంలో ఒత్తిడిలో లొంగి మనం రకరకాల పనులు చేయడానికి ముందుకు వెళ్తుంటాం. అలా కాకుండా సమగ్రంగా అర్థం చేసుకుని ప్రజలను ఎంపతి చూపించి నీతితో నిజాయితీతో సమర్థతతోటి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ప్రజలందరూ కూడా మనల్ని కోరుకుంటున్నారు. ఇటువంటి విషయాలు చేసినప్పుడు మాత్రమే మీరు పెట్టేటువంటి కలంతో మీరు పెట్టేటువంటి సంతకం ఏదైతే పెడుతున్నారో అది ఇంకుతో మాత్రమే కాదు బాధ్యతతో పెడుతున్నారని చెప్పి, ఎందుకోసం చెప్పంటే గురుతరమైనటువంటి బాధ్యతతోటి ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా వారి యొక్క సర్వీసెస్ అందిస్తున్న బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. దాని తర్వాత ఈరోజు కొత్తగా ఏంటంటే టెక్నాలజీ అనేటువంటి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని ఉపయోగించుకుంటేనేమో మంచి సర్వీసెస్ ఇవ్వడానికి వీలవుతుంది. దాన్ని చెడుగా ఉపయోగిస్తేనేమో ప్రజల నుంచి మనం దూరం కూడా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని మీరందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి మీ విధుల నిర్వహణలో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, లేకపోతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, వీటన్నిటిని కూడా సక్రమంగా ఉపయోగించుకుంటే ఎంతో సమర్థవంతమైనటువంటి సేవలు ప్రజలకు మనకు వీలవుతుంది. కాబట్టి దీన్ని కూడా టెక్నాలజీ ఒక మిత్రుడిలాగా ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. చివరిగా ఏంటని చెప్పంటే చట్టబద్ధమైనటువంటి పనులు చేయడం, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, రికార్డులను సక్రమంగా నిర్వహించడం, ఇవి మీరు చేసినట్లయితే కనుక ఒట్టి ఆలోచనలు మాత్రమే కాదు ఆచరణలో కూడా చూపించినట్లయితే కనుక మీరందరూ కూడా రాష్ట్రానికి ఒక రక్షణ కవచంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చివరిగా ప్రియమైనటువంటి మిత్రులారా, ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఈ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ చివరిగా ఒక కొటేషన్ తోటి ముగించదలుచుకున్నారు. థియోడర్ రూజ్వెల్ట్ అని చెప్పి ఒక అమెరికన్ ప్రధాని ఉన్నారని చెప్పన్నారనమాట. ముందుగా ఇంగ్లీష్లో చెప్తాను, దాని తర్వాత తెలుగులో చెప్తాను. ఫార్ అండ్ అవే ద బెస్ట్ ప్రైజ్ దట్ ద లైఫ్ ఆఫర్స్ ఈస్ ద ఛాన్స్ టు వర్క్ హార్డ్ అండ్ వర్క్ హార్డ్ అట్ ద వర్క్ విచ్ ఇస్ వర్త్ డూయింగ్. దీని అర్థం ఏంటని చెప్పంటే తెలుగులో జీవితం ఇచ్చేటువంటి బహుమూల్యమైనటువంటి ప్రైజ్ ఇది ఏమిటని చెప్పంటే శ్రమించడానికి ఇచ్చేటువంటి అవకాశం. ఈ శ్రమించడానికి ఇచ్చేటువంటి అవకాశం కూడా విలువైన పనులు మనం చేయడానికి ఇచ్చేటువంటి అవకాశం. కాబట్టి మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, పక్కాగా పనిచేయండి, గర్వంగా పనిచేయండి, సామాన్యులతోటి పనిచేయండి, హృదయంతో పనిచేయండి. తెలంగాణ ముందుకు దూసుకుని వెళ్తుంది. తెలంగాణ ఈజ్ రైజింగ్. ద రైజ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ సర్టన్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. With these great expectations, I once again welcome you all to the government of Telangana. Jai Hind, Jai Telangana.